ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. నా పేరు సయ్యద్ షకీల్ అహ్మద్ అండి. బావిలెట్పాడు, దళలక్ష్మీపురం, నెల్లూరు జిల్లా మాది. పోయిన మంగళవారం రోజు నా మీద దాడి జరిగిందండి. దీనికి కారణం మా అత్త మామలు, నా భార్య ఇదంతా చేపించిందండి. మా మామయ్య వాళ్ళందరూ కలిసి అటెంప్ట్ మర్డర్ జరిగిందండి నా పైన. నేను లో ఏసీ మెకానిక్గా పనిచేసుకుంటూ గత 18 నెలల నుంచి జీవనం గడుపుకుంటున్నాను. సడన్గా నాకు కంపెనీ నుంచి ఆఫర్ రావడంతో డైరెక్ట్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ఇస్తారని చెప్పగా నేను ఒక అడుగు ముందుకు వేసి అక్కడ ఉద్యోగం మానేసి సొంతగా సర్వీస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. రమేష్ రెడ్డి నగర్లో నా భార్య పేరు మీదే GST ఫైల్ చేయించి పెట్టడం జరిగింది. ఇంతలో నాకు రావాల్సిన డబ్బు వేరే దగ్గర నుంచి రాకపోగా సర్వీస్ సెంటర్కి కట్టడానికి నేను వెళ్ళి నా బావిలెట్పాడు, మా ఊర్లో ఉన్న బావిలెట్పాడులో ఉన్న నా ఇంటిని, అంటే నా పేరు మరియు నా భార్య పేరు మీద ఉన్న ఇంటిని మా మామయ్యతో మాట్లాడడం జరిగింది. మామయ్య, ఇట్లా నేను కొంచెం డబ్బులు అవసరం పడ్డాయి, నాకు వేరే ఆధారం లేదు, వడ్డీలకి వాటికి తీసుకోవాల్సిన ఇది లేదు నా కాడ, ఎవరు ఇవ్వరు నాకు, అంటే అట్లా తీసుకోవడం ఇష్టం లేదు, నాకున్న ఆధారం ఇది, డెవలప్ అవుతాను, అది పోతే 2 కొనుక్కుంటాను అని ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగా ఆయన గత శుక్రవారం రోజు అమ్ముకో, బాగుపడు, మంచిదే కదా, కానీ నిలబెట్టుకో అని చెప్పి నాకు 2 లక్షలు దాంట్లో నువ్వు ఇవ్వాలి, ఆడమానని 1 లక్ష రూపాయలకి ఇచ్చున్నామండి, మేము తీసుకుని ఉన్నాము, ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రాగా అడిగాడు, దేనికి అడిగాడో నాకు తెలియదండి అని చెప్పి, సరే నువ్వు అమ్ముకో, 2 లక్షలు అయితే నాకు ఇచ్చేసేయి అని చెప్పాడు. దాని తర్వాత నేను వెళ్ళి ఇంటికి బేరం పెట్టుకున్నానండి అమ్మడానికి. సోమవారానికి నా టైం బాగుండి ఇంటికి బేరం కూడా వచ్చేసింది. మంగళవారం రోజు 8 మంది టెక్నీషియన్లని హైదరాబాద్కి పంపించాలి ట్రైనింగ్కి. నేను పంపించే క్రమంలో అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు వస్తుండగా వాళ్ళకి ఫోన్ చేసి, లేదా వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేశారో తెలియదండి నాకు, అడ్డుపడి వాడికి ఇవ్వకూడదు, వాడు డెవలప్ కాకూడదు అనే ఉద్దేశంతో అతన్ని అడ్డుకున్నాడు. నాకు ఇక పరువు పోయిందండి. పరువు పోయిన ఫ్రస్ట్రేషన్లో నేను వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి, మా మామయ్య వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇల్లు వద్దు, ఏమొద్దు, అసలు నేను ఏం చేయలేను, ఇంకా నా డెవలప్మెంట్ ఎవరు చూడలేకున్నారు, నువ్వు పా ఊర్లోకి, ఆ ఇల్లు నీకే ఇచ్చేస్తాను, ఆ డబ్బులు కూడా నీ అకౌంట్లోనే వేసేస్తాను మామయ్య, పోదాంపా అని చెప్పి బలవంతంగా బండి ఎక్కించుకొని వస్తుండగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లోకి దూరిపోయాడు. చంపేస్తున్నాడండి, ఏదేదో చేస్తున్నాడు అని చెప్పి 1 టౌన్ పోలీస్ స్టేషన్లోకి దూరిపోయాడు. దూరిపోయిన తర్వాత సిఐ గారు నాతో మాట్లాడి విషయం మొత్తం ఆయనకి చెప్పగా నన్ను పంపించేశారండి అక్కడి నుంచి. ఇంత లోపల నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా ఆవిడకి ఫోన్ చేస్తున్నాను. మా ఆవిడ సెలవులని చెప్పి ఎల్లుండిందండి 3 రోజులు. మా ఆవిడకి ఫోన్ చేస్తుండగా మా ఆవిడ ఫోన్ కట్ చేసేస్తుంది. మళ్ళీ నాకు భయం వేసి ఎక్కడక్కడే ఉండిపోతుందో, మళ్ళీ ఏం జరుగుతుందో, నా పిల్లలు ఉన్నారు, రేపు నేను స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పి వెంకటేశ్వరం కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీకి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం 2:30 ఆ టైంలో ఇంటికి వెళ్ళిన మరుక్షణం బండి అక్కడ పార్క్ చేశాను. నా స్నేహితుడి బండి తీసుకోపోయాను. నా దగ్గర ఆ రోజు కారు ఉండి స్నేహితుడి బండి తీసుకుని వెళ్ళగా బండి అక్కడే పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాను. నా చిన్న కొడుకుని ఎత్తుకోపోతుండగా నా పెళ్ళాము, నా భార్య నా కళ్ళల్లో కారం పొడి కొట్టేసింది. వాళ్ళ తమ్ముడైన అబ్దుల్ అజీజ్ అనే అతను రోడ్డు మీదకి లాగి కొట్టి నేను ఇంకా బ్రతికించుకునేదానికి కళ్ళల్లో కారం కొట్టిన తర్వాత ఏం అర్థం కాక నాకు వేరే వీధిలోకి పరిగెత్తాను. ఇంత లోపలే మా మామయ్య, ఎవరెవరినో చాలామంది ఉన్నారు సార్, వాళ్ళు పెద్ద వాళ్ళందరినీ కర్రలు, గొడ్డళ్ళు అన్నీ తీసుకొని వచ్చి చితక బాధేశారండి. తల మీద మొత్తం కొట్టేసి లోపలంతా బాడీలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంతా రక్తం అయిపోయింది సార్. ఎవరో 1 గంట పాటు కొట్టారండి అందరు మొత్తం కలిసి. నేను కాబట్టి బ్రతికున్నానండి, ఇట్లా తిరుగుతున్నాను. దాని తర్వాత ఎవరో చూసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగా పోలీసు వాళ్ళు వచ్చి వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ టైంలో రాత్రి నేను వెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చూపించుకున్నాను. రిపోర్ట్ కూడా, ఇంటిమేషన్ కూడా వెళ్ళింది పోలీస్ స్టేషన్కి. దాని తర్వాత 2 రోజులు తిరిగానండి స్టేషన్లో. ఆ బండి కూడా ఇవ్వలేదు, ఫోన్ కూడా పగలగొట్టేశారు లాస్ట్గా. అక్కడ సిమ్ములు కూడా లాగేసుకుని ఉన్నారండి నా ఫోన్లోవి వాళ్ళు. ఇదంతా చాలా కుట్రగా చేశారు. ఇంకా నా మీద వాళ్ళు ఏదేదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. నాకు భయం వేసి మీడియా వద్దకు నేను వచ్చానండి. పోలీస్ స్టేషన్లో కూడా కేసు వాళ్ళు ఎట్లా ఫైల్ చేశారంటే నా పేరు మీద నాకు తెలియకుండానే, అంటే నాకు వాళ్ళు చెప్పడం లేదు, ఎందుకంటే వైట్ పేపర్ మీద సైన్ అంటే కూడా పెట్టించేసుకుంటున్నారు సార్.
పెట్టు బాబు ఇది బండి ఇవ్వడానికి దానికోసం ఇదని చెప్పి వాళ్ళు ఎక్స్ కార్పొరేటర్ని తీసుకొని వచ్చి జహీర్ భాయ్ని తీసుకొని వచ్చి ఆయనకి అసలు పూర్తిగా విషయం తెలియదు. ఒక పక్క ఆయన చాలా సపోర్ట్ తీసుకొని వచ్చి ఒక 50 మంది వరకు వచ్చారండి పోలీస్ స్టేషన్కి ఆ రోజు. వచ్చి మొత్తం అసలు వాళ్ళ మీద ఏమీ లేకుండా వాళ్ళు బయట కాలు ఎగరేసుకొని తిరుగుతూ వాడిని చంపేస్తాము, వాడిని ఇది వాటిని అది, మా మామయ్య వాళ్ళు దేంట్లో మా మామ వాళ్ళు కానీ మా అమ్మ తమ్ముళ్ళు కానీ దేంట్లోకి పోలేదండి. వాళ్ళనందరినీ ఇరికిద్దామని వేరే వేరే స్టేషన్స్లోకి వెళ్ళి ఇట్లా కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్ నా మీద. దయచేసి వాళ్ళని శిక్షించాలని నాకు థ్రెట్ ఉంది సార్ వాళ్ళ వల్ల. వాళ్ళు ఏం కేసు పెట్టారో తెలియదు. నేను చేసిన దానికి నేను పోయి నా భార్యను తెచ్చుకోకూడదంట సార్. నేను జనార్దన్ రెడ్డి కాలనీకి పోయానని నా మీద ఏదో కేసు పెట్టారండి. ఈ పరిస్థితుల్లో కూడా నేను ఇట్లా ఉంటే దయచేసి న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను సార్. వాళ్ళ మీద చర్యను గట్టిగా తీసుకోవాలి సార్. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సార్ పోలీస్ వారు. అదే కోరుకుంటున్నాను సార్. నేను వదులుకోవాలని లేదు సార్. అమ్మాయి ఏం చేసినా కూడా నేను కాంప్రమైజ్ అవ్వడానికి నేను 100% ట్రై చేస్తున్నాను. కానీ అమ్మాయి అక్కడికి వెళ్తే ఇట్లాంటి పనులు చేస్తుంది నాకు అయితే మా భార్య వచ్చేయాలండి. ఆ ఇంటిది నేనైతే బిజినెస్ స్టార్ట్ చేశానో దానికి న్యాయం జరిగి మేము బాగుండాలని మేము కోరుకుంటున్నాం సార్. కానీ మా మామయ్య మా బామ్మర్ది మటుకు చాలా డేంజరస్గా ఉన్నారండి. నాకు అమ్మాయి వచ్చినా కూడా అమ్మాయిని అక్కడ నిలబెట్టారండి. మా ఇంట్లో ఏది తక్కువ లేదు సార్. ప్రతి ఒక్కటి ఇచ్చున్నానండి అమ్మాయికి. ప్రతి ఒక్కటి ఇచ్చి మంచిగా చూసుకుంటున్నాను. మా భార్య వస్తే మటుకు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోను. నా పిల్లం బిడ్డలు కావాలి. కానీ నాకు న్యాయం జరగాలండి. వాళ్ళకి మటుకు శిక్షించాలండి. 15 మంది కొట్టించారండి నన్ను. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చున్నానండి నేను కంప్లైంట్. నేను చెప్పానండి వాళ్ళకి. ఏం చెప్తున్నానంటే మా భార్య నాకు కావాలని కూడా నేను చెప్తున్నా. ఒక పక్క వాళ్ళు అసలు ఏమో అర్థం చేసుకోవడం లేదండి. నేను చెప్పే పూర్తి మ్యాటర్ అసలు ఏం కావాలని కూడా అడగడం లేదండి. అరేంజ్ మ్యారేజ్ అండి. 21 సంవత్సరంలో చేశారండి నాకు పెళ్ళి. సార్ ఇప్పుడు సాక్ష్యాలతో పాటు తెచ్చి చూపించాను మీకు. నేను 6 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ తప్పు చేయలా. లాస్ట్ ఇయర్ కాక దాని 1 ఇయర్ ముందే జరిగింది సార్ ఇది. అమ్మాయికి నాకు అసలు కొద్దిగా కూడా ఇదేది కాదు. రమ్మంటే అక్కడ 10 మంది నా దగ్గర పనిచేస్తున్నారు. అన్నాలు కూడా నేనే వండి పెట్టుకునేవాడిని వాళ్ళకి. రామ్మాయి అంటే ఇట్లా పొగరుగా మాట్లాడేది. ఇక్కడ నెల్లూరుకి వచ్చేసి ఆటో నడుపుకుని వచ్చేస్తాను. నా ఊరది కొంచెం సంపాదించుకొని వచ్చేస్తాను. ఫస్ట్ ఆమె సార్. రెండో అసలు ఇప్పుడు లేదు సార్. వదిలేస్తున్నాను. కులా అయిపోయింది. నాకు అమ్మాయికి సంబంధం లేదు. అదంతా వాళ్ళు మనసులో పెట్టుకొని ఇప్పటికి కూడా నేను ఇంత మారిపోయి ఇంత చేసుకుంటా ఉన్నా కూడా నా తప్పు కూడా నేను ఒప్పుకుంటున్నాను సార్. అది ఆఫ్టర్ అని కాదు, ఎట్లా చెప్పాలంటే షార్ట్ టైం పీరియడ్ సార్. 6 monthsలో అదంతా జరిగిపోయింది. వచ్చేసాను. నా కెరీరే వదిలేశానండి. అక్కడ నా టాలెంట్ గుర్తించి ఏదో చేసుకుందామని చెప్పుకొని ఈ స్టెప్ తీసుకుంటే నాతో ఇట్లా చేస్తున్నారు సార్. సార్ అవును సార్. ఎవరేం అబ్జెక్షన్ చేయట్లేదు సార్. అసలు అమ్మాయికి నాకు సంబంధం లేదు సార్. ఇప్పుడు అంటే అక్కడ ఫుల్ అయిపోయిందంటే వాళ్ళు ఇంకా మనకు కాంటాక్ట్లో ఉండరు. మేము వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాం సార్. అమ్మాయికి కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే చెప్పి మొత్తం ఇక్కడ విషయం చెప్పి చేసుకున్నాను సార్. ఇట్లా ఉందని ఈ అమ్మాయి కూడా తెలుసు సార్ మొత్తం మ్యాటర్. ఆ ప్రూఫ్లు అన్నీ పోయాయి నా దగ్గర. అసలు చేసుకోవడానికి కారణం ఏంటంటే వేరే వాళ్ళు అంటే చెప్పలేను సార్. నా పరువు నేను ఇంకా తీసుకోలేను. అయితే మటుకు ఇక్కడ నెల్లూరులో చేసినవి కూడా ఆధారాలు పెట్టుకొని ఉన్నాను సార్. నేను అన్నీ ఇంత చేసినా కూడా మా ఊర్లో పరువు పోయినా కూడా తెచ్చి అమ్మాయిని పెట్టుకొని బంగారంగా చూసుకుంటున్నా. నాకు 3 పిల్లలు సార్. ఒక పాప, 2 కొడుకులు సార్. నాకు చిన్నపిల్లలు సార్. ఫస్ట్ క్లాసు, యూకేజీ, ప్లే క్లాస్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.